లోకానికి అది సహజము. సంఘం వెలుపుట లోకం ఉంది కదా, అది సహజమే, దాని గుణం అంతే. మనం కూడా మారినప్పుడు, మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకోనప్పుడు మన విధానం కూడా ఇలాగే ఉండుంటుంది. ఎంతమందిని విమర్శించామో, ఎంతమంది తప్పులు పట్టుకున్నామో, ఎంతమందిని అవమానపరిచామో, ఎంతమందిని తృణీకరించామో, ఎంతమంది మీద నేరం మోపామో, మనలో మనం అప్పుడు లోకముతో స్నేహం చేసిన వారిమి, లోకాధికారి యొక్క బందీఖానాలో ఉన్నవారేమో కనుక మనము కూడా అనేక మంది దేవుని పిల్లలను ఆ రీతిగా హింసపెట్టి ఉండొచ్చు. మార మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మం పొంది మందిరము లోపలికి మనం వచ్చేసాము. లోనికి రాని లోకం ఇంకా ఉంది కదా. ఆ లోకము నుండి మనకు అవమానం, మనకు హింస, మనకు దూషణ, మనకు శ్రమ, చూసారా, మనకు గాయాలు, నానా విధములైనటువంటి శోధనలు లోకము ద్వారా దేవుని పిల్లలమైన మనము నిరంతరము చచ్చిపోయే వరకు ఎదుర్కొంటూనే ఉంటాము. అందుకనే కొలస్సీ పత్రికలో ప్రభు చెప్పిన మాట వినండి, సంఘం వెలుపుట వారి ఎడల మీరు జ్ఞానము కలిగి బ్రతకండి. ఏముండాలా? జ్ఞానము కలిగి బ్రతకండి. ఇదిగో మిమ్మల్ని శిష్యులు పంపించేటప్పుడు అంటాడు ఆయన, తోడేళ్ల మధ్యకు గొర్రెల్లాగా మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం అంటాడు ఆయన. ప్రియులారా, తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపించినట్టు మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులై ఉండండి. జాగ్రత్త, వారి నోట్లో పడమాకండి, వారికి చిక్కమాకండి, జాగ్రత్త వహించండి, జ్ఞానము కలిగి ఉండండి. వాళ్ళు కనిపెట్టుకొని ఉంటారు, పొంచుకొని ఉంటారు. అది సహజము. ఎందుకంటే లోకాధికారి యేసు ప్రభువు మీద అనేక మంది మనుషుల్ని ఉసుగొలిపాడు. వాని ఆత్మ కలిగినటువంటి వాని స్వాధీనంలో ఉన్న మనుషుల్ని పురుకొలిపి వదిలాడు. ఆయన చిత్రహింస చేశారు. మాటలతో అయితేమి, చేతలతో అయితేమి అనేక హింసలు పొందాడు. అందుకనే ప్రభు అన్నాడు, లోకములో మీకు ఒక శ్రమ ఒకటే కాదు, ఎన్ని రకాలైతే ఉన్నాయో వాటన్నిటినీ సంఘము వెలుపుట మనం ఎదుర్కొంటూనే ఉంటాము. అదే మనకు పోరాటము. ప్రభువుని నమ్ముకుంటానే మనకు పోరాటము, ఆరాటము పోయి పోరాటము స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు పోరాటం ఏమీ లేదు, మనకు నెమ్మదిగానే ఉంటుందన్నమాట. మనము కలిసిపోయిన జనము కాబట్టి, వాళ్ళతో మమేకమైపోయినాము కాబట్టి వాళ్ళు గొడవ వేస్తే మనం గొడవ వేస్తాం, వాళ్ళు కీడు చేస్తే మనం కీడు చేస్తాం, వాళ్ళు తిడితే మనం 4 తిడతాం. కాబట్టి మనకు అప్పుడు పోరాటాలు లేవు, కానీ ఆరాటాలు ఉండేటివి. ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం సంపాదించుకుందామా, ఏం కొందామా, ఏం కడదామా, ఏ విధంగా నైనా సరే దోచుకుందాం, రకరకాల ఆరాటాలు ఉండేటివి. ప్రభువులోకి వస్తానే ఆరాటాలు పోయి ఏమొచ్చినాయి? పోరాటాలు వచ్చినాయి. అపవాది సంబంధమైనటువంటి మనుషులతో ఎఫెసీ పత్రికలో రాయబడిన మాట 6వ అధ్యాయంలో త్వరగా తీసి, ఏలయనగా మీరు పోరాడినది శరీరాలతో కాదు కానీ అధికారులతోనూ, ప్రస్తుత అధికార సంబంధం ఒక లోకనాథులతోనూ, ఆకాశ మండలమున దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాం. సో వీఆర్ ఇన్ వార్. మనము పోరాటంలో ఉన్నాం. అయితే రాత్రి ప్రభువు చెప్పే మాట ఏంటంటే, ప్రియులారా, బయట సంఘము వెలుపుట ఇది మామూలుగానే ఉంటుంది. మనకు శ్రమ, మనకు అవమానం, మనకు నింద, మనకు బాధ, మనకు గాయము, అనేక విధములైనటువంటి శోధనలు సంఘము వెలుపుట, మందిరము వెలుపుట ఉన్నటువంటి వారి వలన మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభువు చెప్పేశాడు, సున్నిత సుకుమారమైన బ్రతుకు బతుకుతారు మీరు నన్ను నమ్ముకుంటని చెప్పలేదు. ఆత్మలో విశ్రాంతినిచ్చేవాడు. ప్రియులారా,
ఈ భౌతిక దేహంతో ఉన్నంత కాలము శ్రమలు, అవమానాలు, హింసలు లోకానికి అది